హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల ఫైల్‌పై సీఎం సంతకం, ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగిందనమాట. మెమో నెంబర్ చూడొచ్చు. ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్‌గా. సో, ఒక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఫినాన్స్ డిపార్ట్మెంట్‌కి సంబంధించండి. ద అటెన్షన్ ఆఫ్ ద డైరెక్టర్ Treasuries and accounts is invited to the reference cited in reference 1 cited orders were issued not deduct the commute portion of pension from all pensioners who have completed 11 years and 3 months from the date of commencement of commutation recovery until further orders in in compliance with the interim deductions of the Honorable High Court of Andhra Pradesh in the reference second cited. Accordingly, CVP recovery was stopped, which is effective from November 2024, pension payable in December 2024. Second point, in the reference third cited, the division bench of Honorable High Court wide orders 28th April 2025 has upheld the validity of existing pensioners commutation scheme and dismissed the writ petitions. As result, it is improved to continue the recovery of the commuted pension for the full period 15 years as existing rules. After After careful examination of the matter in view of orders of Honorable High Court in WP number 24822 of 2024 and batch cases, government has decided to continue the recovery of the committed value of pension as per Rule 18 of Andhra Pradesh Civil Pensions Rule 1944. Accordingly, the following modalities shall be followed for the recovery of amount paid accordingly during the 6 months from November 2024 to April 2024. Regular CVP recovery shall resume with the May 2025 pension payable in June 2025 for all pensioners for whom recovery of CVP has been stalled in the November 2024 based on intern instructions wide first cited అని ఈ విధంగా ఇవ్వటం జరిగింది. సో, దీని అర్థం ఏంటంటే కోర్టు మెమో నెంబరు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంటు ఏం చెప్తోందంటే గతంలో కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా 15 సంవత్సరాల పాటు రికవరీని అయితే నిలుపుదల చేసి 11 సంవత్సరాలు 3 నెలలకు ఈ విధంగా ఎవరైతే పెన్షనర్స్ కమ్యుటేషన్ రికవరీ చేసి ఉంటారో, సో, రికవరీ చెల్లించుంటారో వారందరి దగ్గర నుంచి ఫర్దర్ రికవరీ అనేది తగ్గించొద్దని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయన్నమాట గతంలో. ఈ నిర్ణయం సూచన 2లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలకు WP నంబర్ 24822 ఆఫ్ 2024 అనుగుణంగా తీసుకోవడం జరిగిందనమాట. తదనుగుణంగా నవంబర్ 2024 నుండి CVP రికవరీ నిలిపివేయబడింది. ఎవరికైతే 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయి ఉంటుందో వారికి. ఇది చాలామంది పెన్షనర్లకి తాత్కాలిక ఉపశమనం కలిగించింది. ఆ తర్వాత సూచనలో 3లో పేర్కొన్న విధంగా గౌరవనీయ ఉన్నత న్యాయస్థానం డివిజన్ బెంచ్ 2025 ఏప్రిల్ 28 తన తుది ఉత్తర్వుల ప్రకారంగా అమల్లో ఉన్నటువంటి పెన్షన్ కమ్యుటేషన్ పథకం యొక్క చెల్లుబాటును 15 సంవత్సరాల రికవరీ వ్యవధిలో సహా సమర్థించింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లు కొట్టేసింది.
సో, తీర్పు ఫలితంగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల కాలానికి కమిటెడ్ చేయబడినటువంటి రికవరీ కొనసాగించడం ఇప్పుడు తప్పనిసరి మరియు చట్టబద్ధమైంది. సో, మరి ఈ విధంగా ఏదైతే ఈ 6 నెలల కాలానికి సంబంధించి సీవీపీ రికవరీ నిలిపివేయడం వల్ల పెన్షనర్లకు అదనంగా చెల్లించిన మొత్తాలను కూడా తిరిగి రాబట్టాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రికవరీ ప్రక్రియ కోసం క్రింది పద్ధతులను ఖచ్చితంగా పాటించబడతాయి. సాధారణ సీవీపీ రికవరీ పునఃప్రారంభం. సో, ఏదైతే ఇదివరకు కట్ అయ్యేదో కమిటెడ్ అమౌంట్, సో, ఆ అమౌంట్ అయితే యథావిధిగా ఈ మే నెల నుంచి అనగా జూన్‌లో చెల్లించే అమౌంట్‌లో నుంచి కట్ అవుతుంది. బకాయిల రికవరీ రెండవది. అనగా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు 6 నెలల కాలానికి నిలిపివేయబడిన కమ్యుటేషన్ అమౌంట్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం అదనంగా చెల్లించిందో ఈ యొక్క బకాయిలను 12 సమాన వాయిదాల్లో అయితే రాబడతారు. సో, అరియర్స్ రాబడతారు. కమ్యుటేషన్ యథావిధిగా కట్ అవుతుంది. సో, రెండిటిని ఆహ్, ఉంటదనమాట మనకు. సో, ఈ బకాయిల రికవరీ సాధారణ నెలవారీ సీవీపీ కోతకు అదనంగా అయితే ఉంటుంది. మరియు మే 2025 పెన్షన్ నుంచి ఇది ప్రారంభమవుతుంది. కావున పెన్షనర్లు ఈ 12 నెలల పాటు సీవీపీకి సంబంధించి 2 కోతలను అయితే చూస్తారు. అంటే ఒకటి రెగ్యులర్, రెండోది బకాయికి సంబంధించిన అమౌంట్. సో, నిలిపివేయబడిన కాలంలో 15 సంవత్సరాలు పూర్తయిన కేసులు. నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య నిలిపివేయబడిన 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ వ్యవధిని పూర్తయిన సందర్భాల్లో ఈ నిలిపివేసిన కాలం నుండి రావాల్సినటువంటి బకాయిలు వారికి నిలిపివేతకు ముందు వర్తించే నెలవారీ సీవీపీ మొత్తానికి 100% సమానమైన వాయిదాల్లో రాబడతాయి. ఈ రికవరీ కూడా మే 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పెన్షనర్లకు వారి సాధారణ 15 సంవత్సరాల సీవీపీ వ్యవధి ముగిసినందున బకాయి మొత్తం పూర్తిగా రికవర్ అయ్యే వరకు మాత్రమే బకాయి మొత్తం తగ్గించబడుతుందనమాట. సో, నిలిపివేసిన కాలంలో పెన్షనర్ మరణించిన నవంబర్ 2024 మరియు ఏదైతే టైం నిలిపివేశారో ఈ యొక్క ఒక పెన్షన్‌దారుడు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో ఈ సస్పెన్షన్ కాలంలో పేరుకుపోయిన సీవీపీ బకాయిల కోసం వారి కుటుంబ పెన్షన్ నుంచి ఎటువంటి రికవరీ అయితే చేయబడదు. ఈ మొత్తాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మరణించిన వారి కుటుంబానికి ఉపశమన చర్యగా అయితే మాఫీ చేయనట్టుగా అయితే పరిగణించబడతాయి. 12 నెలల రికవరీ విండోలో పెన్షనర్ మరణించిన సందర్భంలో అదేవిధంగా 12 నెలల బకాయిల రికవరీ విండోలో ఒక పెన్షన్‌దారుడు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో వారి కుటుంబ పెన్షన్‌దారు నుంచి కూడా సీవీపీ రికవరీ అనేది చేయబడదనమాట. సో, కుటుంబ పెన్షన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కమ్యుటేషన్ అనేది రికవరీ చెయ్యరు అనేది స్పష్టమవుతోంది. సో, అమలుకు సంబంధించిన ఆదేశాలు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ గారు ఈ సూచనలను తక్షణమే మరియు కఠినంగా అమలు చేయాలని ఇందు మూలంగా ఆదేశించడం అయితే జరిగిందనమాట. సో, మనమైతే మన యొక్క పే స్లిప్‌లో చెక్ చేసుకోవచ్చండి. ఈ మే నెలకు సంబంధించి పే స్లిప్‌లో ఎవరికైతే సీవీపీ 11 సంవత్సరాలు 3 నెలలకు నిలిపివేశారో వారందరికీ మళ్ళీ రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ అరియర్స్ కూడా రికవరీ చేస్తారనమాట 12 నెలల పాటుగా. సో, ఇది ఫ్రెండ్స్ ఉత్తర్వుల యొక్క సారాంశము.